కొత్తపల్లి మండల కేంద్రంలోని రైతు సోదరులందరికీ ముఖ్యంగా మా డిఆర్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ దుర్మార్గమైన కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ దుర్మార్గమైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఈ నీచమైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిపాలన ఎట్లా ఉందంటే ఈరోజు రైతులు రాష్ట్ర వ్యాప్తంగా పడుతున్న అవస్థలు, రైతులు పడుతున్న ఇబ్బందులు గతంలో ఈ 10 ఏళ్ళు కేసీఆర్ పరిపాలన ఎంత అద్భుతంగా చూసిన రైతులు అంటే అంత అద్భుతంగా చూసిన పాపానికి ఈరోజు ఈ పుణ్యాత్మ పరిపాలన ఇంత నీచంగా తయారైంది అనుకుంటున్నాం. ఎందుకంటే గతంలో అంత మంచి సూపర్గా పరిపాలించిన కేసీఆర్ తోన అన్ని అనుభవించిన రైతులు ఈరోజు రోడ్ల మీదకి ధర్నాలు చేస్తూ ఉన్నారు. రోడ్ల మీద నానా తిప్పలు పడుతుందంటే ఈ ప్రభుత్వానికి సిగ్గు చేయడు. దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు అర్థం చేసుకోవాలి. నీ కోడంగల్ నియోజకవర్గం, నీ కొత్తపల్లి మండలంలోనే సరిపడే యూరియా లేక గత 4 రోజుల నుంచి కొత్తపల్లి మండల కేంద్రంలోనే మొన్న కొత్తపల్లి మండలంలో మీకు ఇచ్చిన 300 బ్యాగులు 600-700 మంది రైతులు అక్కడ నిరసన తెలిపిండ్రు. ఆ రోజు మీ డిపార్ట్మెంట్ చెప్పింది, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చెప్పింది ఏంటి, ఒకే రోజులో యూరియా అరేంజ్మెంట్ చేస్తామన్నారు. ఈ రోజు 5 రోజులు అయిందండి. మద్దూరు మండల కేంద్రంలో కానీ కొత్తపల్లి మండల కేంద్రంలో కానీ ఎక్కడ యూరియా దొరకక చాలా ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. రేవంత్ రెడ్డి గారు ఇక్కడైనా మీరు సోయి తెచ్చుకొని రైతులను దృష్టిలో పెట్టుకొని రైతులకు సరిపడ్డ యూరియా ఇస్తారని విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా సీఎం గారు మేము సూట్ కడుతున్నాం కొత్తపల్లికి వెళ్ళి. ఎందుకంటే ఇక్కడ నేను 6,000 మెజార్టీతో ప్రజలు ఓట్లేసి గెలిపించి నేను సీఎం చేస్తే నువ్వు చేసింది ఏంటి, నీకు ఎంత దురదృష్టం, నీకు తెలివి ఎంత నీచంగా పనిచేస్తుందంటే ఒక్కరోజు ఈ రోజు హైకోర్టులో మా కేసీఆర్ గారు మా హరీష్ రావు పిటిషన్ దృష్టిలో పెట్టుకొని నిన్న ఉట్టండి అసెంబ్లీ పెట్టి అసెంబ్లీలో కాళేశ్వరం తీర్మానం చేసి దాన్ని కేసు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు పూరా ఆపాలని నీ దుర్బుద్ధి, నీ దురుద్దేశం. కాళేశ్వరం ప్రాజెక్టును ఆపితే ఆ నీళ్లు పూరా ఆంధ్రకు తల్లిద్దాం, నీ గురువు చంద్రబాబు సలహా మేరకు అక్కడ గోదావరి వచ్చే నీళ్లు మొత్తం ఆంధ్రకు తల్లిద్దామనే నీ చెడు బుద్ధి, నీ నీచమైన బుద్ధి కళ్ళారా చేసే విధంగా ఆలోచించి రేవంత్ రెడ్డి నీకు పోయి రాక మంచి అవకాశం వచ్చింది. సీఎం అయినావు, ఇకనైనా సీఎం అయినాక నీ ప్రజలకి మేలు చేసే విధంగా ఆలోచించి కాకుండా నీ గురువైనటువంటి చంద్రబాబుకు ఈ గోదావరి జలాలను, కృష్ణానది జలాలను పంపించాలనే దురుద్దేశం మాకు కల్లారా కనబడతా ఉన్నది. తెలంగాణ రైతాంగం చూస్తూ ఉన్నది, తెలంగాణ రైతాంగం ఆలోచన చేస్తూ ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్, నువ్వు కాళేశ్వరం పైన చేసినట్టు అసెంబ్లీ తీర్మానం ఎంబడే రద్దు చేయాలి. నీ దానిపైన సిబిఐకి ఇచ్చిన తీర్మానం ఎంబడే రద్దు చేయాలి. నువ్వు సిబిఐకి ఇస్తా, సిఐడికి ఇస్తా, వాడికి ఇస్తా, వీడికి ఇస్తా, నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టుని ఆపాలని ప్రయత్నం చేస్తే తెలంగాణ జరుగుతున్న అన్ని ప్రాజెక్టులను, గతంలో ప్రాజెక్టులను ఆపాలని చూస్తే నిన్ను రాష్ట్ర వ్యాప్తంగా రైతులే తిరగబడి నీ కార్యకర్తలు, నీ ఎమ్మెల్యేలు, నీ మినిస్టర్లు ఎగబడి కొట్టే దినం దగ్గరలో ఉన్నది. మీరని కళ్ళారా చూసని చెప్పేసి రేవంత్ రెడ్డి తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నా, నీవు అసలు సీఎంఏ మాకు అర్థమవుతలేదు, నీ సొంత కాన్షియన్స్ లేదు, నీకు చేయలేని పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా నువ్వేం డెవలప్మెంట్ చేస్తావు, రాష్ట్ర ప్రజలకు ఏం మాట ఇచ్చినావు, బీసీ డిక్లరేషన్ అంటావు, అది తుంగదొక్కి ఆర్డినెన్స్ పాస్ కానీ ఆర్డినెన్స్ని అసెంబ్లీలో పెడతావు. నువ్వు యూత్ డిక్లరేషన్ అంటావు, మహిళా డిక్లరేషన్ అంటావు, ఎస్సీ డిక్లరేషన్ అంటావు. మాటలకే నువ్వు ముఖ్యమంత్రి తప్ప చేతలకు 1% నువ్వు పనికిరాని ముఖ్యమంత్రి అని చెప్పేసి క్లియర్గా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పి మనకు అర్థమవుతా ఉన్నది. దయచేసి ముఖ్యమంత్రి గారు ఇకనైనా సోయి తెచ్చుకొని, నీ బుద్ధి పరిజ్ఞానం తెచ్చుకొని నీవు ఇచ్చిన మాట రాష్ట్ర ప్రజలకు, కోడంగల్ ప్రజలకు మేలు చేసే విధంగా, రైతులకు న్యాయం చేసే విధంగా, రైతులను ఆదుకునే విధంగా ఉంటే నీకు ఫ్యూచర్ ఉంటుంది, నీకు లైఫ్ ఉంటుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి ముఖ్యమంత్రికి సభాముఖంగా కోడంగల్ నియోజకవర్గం, కొత్తపల్లి మండలానికి మళ్ళొకసారి నిర్ణయం చేస్తాం. తక్కువ టైంలో యూరియా లేక నీ కోడంగల్ నియోజకవర్గం చాలా మంది రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. నిన్న చూసిన మన మద్దూరు మండల కేంద్రంలో అక్కడ దింపి మేము 500-600 బ్యాగులు, వేల మంది రైతులు లైన్లో ఉన్నారు, క్యూలో ఉన్నారు. పాస్బుక్లు వాళ్ళు లైన్లో ఉంటే 4 రోజులు 5 రోజులు లైన్ కట్టి వాళ్ళు లైన్లో ఉంటే వాళ్ళ సంసారం ఎక్కడ కావాలి, వాళ్ళ పశుగొడ్డ ఏం కావాలి, వాళ్ళ ఇంటికాడ వాళ్ళ వ్యవసాయం ఏం కావాలి, 3 రోజులు 4 రోజులు లైన్లో ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళకి అన్నం ఏంది, ఫుడ్ ఏంది. దయచేసి దృష్టిలో పెట్టుకుని నీ నియోజకవర్గంకి నీవు ఇవ్వలేదు, రాష్ట్రానికి ఏం మేలు చేస్తావయ్యా, నీ వల్ల చేత కాదు. కాబట్టి నువ్వు వెంబడి ఆ పదవికి నువ్వు అనవరుడు, నువ్వు రిజైన్ చేసి తప్పుకుంటే చాలా మంచి మేలు చేసిన అవుతావు, చాలా మంచి అవుతావు. రేవంత్ రెడ్డి గారు నీ చేత కాకపోతే వదిలేసి నీ పనులు చేసుకుని ఆయన సంతోషం. మా రైతులను ఇబ్బంది పెట్టకు, రైతులకు తక్షణమే యూరియా ఇవ్వాలి. ఇవ్వకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా నీ కోడంగల్ నియోజకవర్గం మండల వైజ్గా
మీ కార్యకర్తలని మీ అన్న తిరుపతి అడిగాని ప్రతి ఒక్కరిని అడ్డుకుంటాం, మీరు చేసే ప్రతిదాన్ని అడ్డుకుంటాం. రైతులకు యూరియా ఇచ్చే వరకు నువ్వు ఇవ్వాలి. నువ్వు ఇంకో వారం ఇంకో 10 రోజులు యూరియా ఇస్తానంటావు. ఏం చేయాలి? చేను ఎప్పుడు యూరియా చల్లాలో అప్పుడు చల్లితే టైంకి వస్తుంది, దిగుబడి వస్తుంది. నువ్వు అంతా అయిపోయినాక యూరియా చల్లితే ఆ చేను చల్లి దండగా ఈ లాగోడి దండగా. దయచేసి ముఖ్యమంత్రిగా దృష్టిలో పెట్టుకొని నీ వ్యవసాయం చేసిన అంటావు, నీ వ్యవసాయం దండగా నీవు దండగా. కొద్ది వ్యవసాయం చేసిన అడిగి తెలుసుకొని సరిపడా యూరియా ఇచ్చి రైతులను ఆదుకుంటామని చెప్పి తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, సరిపడా యూరియా.